విశ్వాసంలోనికి మనలను ఆయన తీసుకుని వచ్చాడు కనుక ఆయనకే మహిమయు ఘనతయు ప్రభావమును యుగములు ఆయనకు కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యోబేలు గ్రంథమండి 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఎప్పుడైనా మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ప్రభుత్వ ఘనమైన వాక్య భాగాన్ని మన వెలుగులో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, చదువుకున్న లేఖన భాగము వేల పర్యాయములు మనము చదువుకున్నామండి. ఉపవాసమును గురించి ధ్యానము చేసేటప్పుడు, అలాగే మనము ఉపవాసం ఉన్నప్పుడు సంఘములు, విశ్వాసములు, సమాజములు ఉపవాసములు ఉన్నప్పుడు తప్పకుండా చదువుకునే లేఖన భాగము ఈ లేఖనం అండి. ఎప్పుడైనాను ఆ మాట చాలా ధైర్యాన్ని ఇస్తుంది ప్రియులారా. ఎప్పుడైనా అప్పుడే మాట ఎంత ధైర్యాన్ని ఇస్తుందంటేనండి, వ్యాధి వచ్చింది, మందులు వాడాం, తగ్గలేదు, పూర్తిగా మరణపు అంచున నిలబడ్డాం, డాక్టర్లందరూ కూడా చనిపోతారు, తీసుకుపోమంటున్నారు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా లాభం లేదంటున్నారు, చనిపోతామంటున్నారు. ఎవరో చెప్పారు ఫలానా హాస్పిటల్కి వెళ్ళమని. అక్కడికి వెళ్ళాం, చూపించాం. ఆ డాక్టర్ వచ్చి అంటాడు పర్వాలేదు చేస్తానంటాడు. ఆ పర్వాలేదనే మాట కొండంత ధైర్యము. అంటే ఇంకా అవకాశం ఉంది, తలుపులు మూయబడలేదు అనే భావం అందులో ఉంది. ఇప్పుడైనా అనే మాట కూడా అంతే. అవకాశాలు మూయబడలేదు, పని కాస్త అయిపోలేదు, జీవితము అంతానికి రాలేదు, ఇంకా చాలా జీవితం మీకుంది. ఎంతో ఆనందపడవలసిన దినాలు, సంతోషించవలసిన దినాలు మీకెన్నో ఉన్నాయి. కనుక భయపడవద్దు. చాలా మంది కన్నా జీవితం అయిపోయిందేమో, అప్పుల పాలైపోయాను, బాధల పాలైపోయాను, కష్టాల పాలైపోయాను, నిందల పాలైపోయాను, ఉన్నదంతా అయిపోయింది, ప్రఖ్యాతులు కాస్త మంట కలిసిపోయి అయిపోయిందేమో. కానీ ఇక్కడ ఉన్న మాట ఇప్పుడైనా ఇంకా సమయం ఉంది, అవకాశం ఉంది. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉంటే ఎక్కడ మీ జీవితం ఆగిపోయిందో, ఎక్కడ మీ సంతోషం ఆగిపోయిందో, ఎక్కడ మీ ఆనందం ఆగిపోయిందో
దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు, ఏదైనా చేయగలడు. ఆయన 3 బారిన ఎండిపోయిన కొమ్మలో నుండి చిగురు తీసుకురాగలడు. ఆయన ఎండిపోయిన చెట్టును చిగిరప చేయగలడు. ఆయన సాధ్యమైనది లేదు. కానీ ఉపవాసం ఉండమంటున్నాడు. ఉపవాసం ఉండి కన్నీళ్లతో, వేదనతో, ప్రలాపలతో మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. అంటే దేవుని యొద్దకు ఉపవాసం ఉండి వచ్చుట. ప్రభు దగ్గరకు వచ్చే వాళ్ళరా, ఆయన అంటున్నారు ఉపవాసం ఉండి రండి, వేదనతో కూడిన అంతరంగము చూడండి, కఠినమైన హృదయాలు, బంధకాల హృదయాలు మీరు పగలగొట్టుకొని అయ్యారన్నారు. కన్నీళ్లతో కఠిన మనసు కలిగించుకున్న పాటలో కరగాలి, గుండెలు కరగాలి. అలా ఉపవాసం నుండి దేవుని యొద్దకు వస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు చేయగలడు. రేపటి దినం నుండి శిల్వ ధ్యానములు అనగా యేసు క్రీస్తు వారి యొక్క శ్రమలను, ఆయన శిలువను, ఆయన గాయములను తలుచుకునే ఒక గొప్ప భాగ్యపు దినాలు, ఒక గొప్ప అద్భుతకరమైన దినాలు. పోయిన సంవత్సరం 2020 దశమ బుధవారం రోజున నేను చాలా బలహీనంగా ఉన్నాను. ఇది నాది ఆఖరి దశమ బుధవారమేమో అని అనుకున్నాను నేను. అది మానవ తలంపు. కానీ దేవుడు అట్లా చేయలేడు. నా ఆలోచన వేరు, నా దేవుని ఆలోచన వేరు. 40 దినాలు నేను 2020లో మధ్యలో ఆగిపోయిన లాక్డౌన్ వల్ల గదిలో నేను, నా భార్య, నా పిల్లలు, అలాగే మీరు మీ గృహాల దగ్గర మీ పిల్లలతో మీరు జరిగించుకున్నారు కనుక 2020 పరంగా ఈ దినాల వారికి చాలా దేవుని స్తోత్రం. లాక్డౌన్ లో కరోనా ఏమి చేయలేకపోయింది, వైరస్ ఏమి చేయలేకపోయింది. ఎందుకు చేయలేకపోయిందంటే అయ్యారన్నాడు, యేసు క్రీస్తుని సిలువ ఎప్పుడు నమోచేయు మసాతో యేసు క్రీస్తుని ఎప్పుడు నమోచేయు మసాతో యేసు శిలువను, యేసు శ్రమలను ధ్యానించడం వల్ల సంతాపాలు పోతాయి, దుఃఖాలు తొలగిపోతాయి,
వేదనలో పోతూ ఉన్నారు దైవజనులు మహాతండ్రి గారు దేవదాసయ్య గారు. అయితే ఈ 40 దినాలు కూడా ఉపవాసంతో రావాలి. ఇది మొదటి అత్యంత ప్రధానమైన సంగతి అండి. ఉపవాసం అనేది శివ ధ్యానాలలో అత్యంత ప్రధానమైనటువంటి నియమము. నలభై దినాలు ఎవరు ఉండలేరు, కానీ ఉండగలరు. ఉండలేరు అంటే భోజనం చేయకుండా ఉండలేరు, ఏదో ఒక పూటం మాత్రమే ఉండగలరు. అంటే 40 దినాలు ఏ మాత్రము కూడా భోజనాన్ని కానీ కూరను కానీ తినకుండా టిఫిన్ చేసి ఉండేవారు చాలా మంది ఉన్నారు. ఒక్క టిఫిన్. నేను కూడా ఈ సంవత్సరం ఒక్క టిఫిన్ తోటే చేయాలనుకుంటున్నా. పూర్తిగా మానైతే పూర్తిగా బలహీనమైపోతుంది. ఒక్క టిఫిన్ చేసి అయ్యారు ఇప్పటికే మీరు ఎలా ఉన్నారు, మొత్తం భోజనం మానేస్తే అసలు వస్తారు అక్కడి నుంచి నడుపుతారా మీరు అని. చూడండి దేవుడి ప్రభావం, నన్ను చూడండి దేవుడి ప్రభావం. సంవత్సరం పాటు డయాలసిస్ చేసుకుంటున్నాను, బ్లడ్ బయటకు వెళ్తుంది, వస్తుంది, కంటం ఏమైనా తప్పిపోయింది అంటారా? దీక్ష పట్టుదలలో మనిషిలో ఉంటే మనిషి సాధించలేదని లేదండి. మనిషి సాధించలేదో లేదు. ఉత్తరప్రదేశ్లో ఒక తల్లి, అంటే ఒక పాప, 15 సంవత్సరాల పాప, బాగా చదువుకున్న కుమార్తె, ఆమె డిఏ బయలుదేరింది. ట్రైన్లో డిఏ బయలుదేరిందంటే స్పోర్ట్స్ లో జాయిన్ కావడానికి. బాగా పరిగెడుతుంది. రన్నింగ్ రేస్ లో ఉత్తరప్రదేశ్ లో ఫస్ట్ వచ్చింది. దేశవ్యాప్తంగా పరిగెత్తాలని ఆమె ఢిల్లీ ప్రయాణమయ్యారు. అన్ని రాయించుకున్నారు, ట్రైన్ ఎక్కారు. ఆమె పేదరాలు. వేసి టికెట్గా రిజర్వేషన్ చేయించుకోకుండా జనరల్ బోర్డులో ఆమె ఎక్కింది. 17 సంవత్సరాల చిన్న వయసు. 40 కుర్రోళ్ళు ఆమె మెడలో గొలుసు లాగబోయారట. ఆమె వాళ్ళతో పోరాడింది. ఒక్క 17 సంవత్సరాల కుమార్తె 4 యవనస్తులతో పోరాడితే వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఆమె ట్రైన్ కిందకు తోసేసారు. ఆ తోసేసినప్పుడు ఒక కాలు పట్టాల మీద పడిపోయింది. ఆ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయింది. ఈ కాలు మోకాల క్రింద నలిగిపోయింది. కాలు అది రాత్రి కాలం, ఎవరు లేరు. అలాగే ఆ రాత్రంతా 40 ట్రైన్లు ఆమె కాలు మీద నుంచి వెళ్ళాయంటండి. 40 ట్రైన్లు ఆమె కాలు మీద నుంచి వెళ్ళాయి. తర్వాత ఉదయాన్ని ఎవరో చూశారు, అంబులెన్స్ తీసుకొచ్చారు. ఆ పల్లెటూరులో ఒక హాస్పిటల్ అక్కడ తీసుకుని వెళ్ళారు. అది చిన్న హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. అని మర్చిపోవడానికి మత్తు లేదు అక్కడ, ఏమీ లేదు. చిన్న హాస్పిటల్ అంటే డాక్టర్లు మాట్లాడుకుంటూ, నర్సులు మాట్లాడుకుంటున్నారు. మత్తు లేదు, ఏమీ లేదు. ఎట్లాగా ఇప్పుడు ఆ మాటలో పాప ఉంది. డాక్టర్ గారు పిలిచింది. అందట, అయ్యా రాత్రంతా 40 ట్రైన్లు నా కాలు మీద నుంచి వెళ్ళాయి. ఈ కాలు కట్ చేసే బాధ కన్నా ఆ బాధ నాకు ఎక్కువ. అంత బాధ భరించిన దాన్ని ఈ బాధ భరించలేనా, కోసేయనన్నట. మొత్తం లేకుండా ఆ కాలును కోసేశారు. ఎక్కడికి నలిగిన దానికి పైగా కోసేసి కట్టు కట్టేశారు. ఇంటికి వెళ్ళిపోయింది. ఎన్నో ఆశలు పడింది, పరుగులెత్తాలి. ఎన్నో ఊహల గురించి అన్నిటికీ బంధం పడిపోయింది, పరుగులెత్తలేదు. 40 ట్రైన్లు కాలు మీద నుంచి వెళ్ళిపోయాయి. ఆమె కష్టపడి 2 సంవత్సరాలు ఒక
ఒక ఆర్టిఫిషియల్ కాలం వేసుకోండి. ప్రయాసపడింది, కష్టపడింది, సాధన చేసింది. ఎంతవరకు సాధన చేసిందంటే ఏ మాత్రం కూడా భయపడలేదు. 5 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో వల్ల పరుగు పందెం వచ్చింది. ఈ పాప వెళ్ళింది, సెలెక్ట్ అయింది. 10 మంది బలమైన యువతుల దగ్గర ఈ పాప ఒక్కటే ఫస్ట్ వచ్చింది. పాప ఒక్కటే ఫస్ట్ వచ్చింది. ఉండవలసిన బలం కండబలం కాదు, ఈ బలం గుండె బలం. గుండె బలం ఉంటే ఏదైనా చేయగలరు, చేయాలనుకుంటే ఏమీ చేయలేరు. కానీ దేవుని బిడ్డలారా, ఈ 40 దినాలు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండటం వల్ల కొన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడు. 40 దినాల్లో 47 దినాలు ఉపవాసం ఉండటం వల్ల, అంటే ఉపవాసం అంటే రేపు బుధవారం కనుక 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు ఉపవాసము. శివ ధ్యానాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి తెల్లవారుజాము 6 గంటల వరకు. షుగర్ పేషెంట్లు ఉంటారు, ఆగలేనటువంటి వారు రాత్రి 10 దాటిన తరువాత మీరు టిఫిన్ చేయవలసిన. ఉపవాసం చేయటం వల్ల దేవుడు మనకిచ్చే కొన్ని అద్భుతమైన ఆశీర్వాదాలు మనం చూద్దామండి. మొదటి రాజుల గ్రంథమండి 21వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనమండి. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రము చింపుకొని గోనె బట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె బట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుడు చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి. ప్రియరా, ఆహాబు అనే రాజు భయంకరమైన అపాయము దేశం మీదకు రాబోతున్నదండి. ప్రజల మీదకు రాబోతుంది, కుటుంబం మీదకు రాబోతున్నది అపాయం. ఎవరు ఆపలేని అపాయము, ఎదుర్కోలేని అపాయము ఆహాబు మీదకు రాబోతున్న సమయంలో ఆహాబు చేసిన పని ఏమిటంటే వస్త్రములు చింపుకున్నాడటండి, గోనె వస్త్రాలు కట్టుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు. ఇప్పుడు మనకు కావలసిన మాట ఏమిటంటే ఉపవాసం ఉండుట. ఒక రాజు ఉపవాసం ఉన్నాడండి. తన దేశానికి వచ్చే అపాయాన్ని పోగొట్టుకోవడానికి, తన ప్రజలకు వచ్చే అపాయాన్ని పోగొట్టుకోవడానికి, తన గృహానికి వచ్చే అపాయాన్ని పోగొట్టుకోవడానికి ఆయన చేసిన పని ఏమిటంటే ఉపవాసం ఉండుట. భోజనానికి దూరమయ్యాడు, ఆహారానికి దూరమయ్యాడు. ఎప్పుడైతే ఉపవాసం ఉన్నాడో ప్రభు చేసిన పని ఏమిటనగా ఆ అపాయమును ఆపివేయుట. కనుక దేవుని బిడ్డలారా, ఈ 40 దినాలు 47 దినాలు ఉపవాసం ఉండటం వల్ల మన విషయంలో, మన గృహ విషయంలో, కుటుంబ విషయంలో దేవుడు చేసే గొప్ప కార్యం ఏమిటనగా అపాయములు తప్పించబడుట.
మనకు బాగా ఇరిగిన మాట. నీ ప్రక్క 10,000 మంది, నీ ప్రక్క 10,000 మంది కూలినా, 1000 మంది కూలినా, 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రావడమనే మాట 91వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాము. అది మనందరికీ కూడా తెలిసిన మాటే. ప్రభునందు ప్రియమైనటువంటి నీకు అపాయమేమీ రాదు, ఏ దేవుని గుడారమును సమీపించదు. నీ ప్రక్కన 1000 మంది పడలను, నీకు ప్రక్కన 10,000 మంది కూలను అపాయము నీ యొద్దకు రాదు. ఎన్నెన్నో అపాయములు, అపాయమనగా ప్రమాదములు, అపాయమనగా కీడులు చెప్పినావండి. ఇవి సంవత్సరానికి 365 దినాలు. పిల్లరా, లోకమంతా అపాయములే, ప్రమాదములే. ఎప్పుడేం జరుగుతో అర్థం కాదు, ఏ స్థితిలో ఏం జరుగుతో తెలియని పరిస్థితి. అపాయకరమైన లోకము, అపాయకరమైన ప్రపంచము, ఎటు చూసిన అపాయములే. కనుక దేవుని పిల్లలారా, మనము ఈ 47 దినాలు ఉపవాసం ఉండటం వల్ల మనుషులు చూసే ఉపవాసం కాదండి, దేవుడు చూసే ఉపవాసం. మన ఉపవాసాన్ని ప్రభువు చూడాలి. ఆయన అంతరంగాన్ని చూచేవాడు, హృదయాన్ని చూచేవాడు ఆయన. మనము చేసే ఉపవాసము వాస్తవమైనదేనా? మనము చేసే ఉపవాసము ఖచ్చితమైనదేనా? ఈ 47 దినాలు కూడా మనము ఖచ్చితమైన వాస్తవమైన ఉపవాసము చేస్తే అపాయాలు రావు, ప్రమాదాలు రావు. ఎందుకు వస్తాయండి అని అనొచ్చు. మీకు తెలియకుండానే గత సంవత్సరం తగిన అపాయాలు మీ అంచుకు వచ్చాయి, అది మీకు తెలియదు. దేవుడు తప్పించాడు, ప్రభు తప్పించాడు. ప్రమాదం అంటే వచ్చిన తర్వాత తెలిసేది కాదు. గండాలు అలా దరికి రాకముందే దేవుడు ఆపుతున్నాడు కనుక ఆగిపోయాయి. ప్రియమైన వాళ్ళగా, 47 దినాలు మీరు శిలువ ధ్యానాలు చేయండి. ఒక వ్రతాన్ని ఏర్పాటు చేసుకోండి. దేవుడు బయలుపరుచున్న బైబిల్ మందిరంలో చదువుతున్న ఈ ధ్యానాలు అనేక మంది సంసిద్ధులు అవుతున్నారు ఈ ధ్యానాలకు రావడానికి. ఇది ఒక వ్రతం. దీక్షగా చేస్తే ఎన్నెన్నో ఆశీర్వాదాలు. మీకు తెలుసో తెలీదో అపాయాలు కాచుకొని ఉన్నవి, ప్రమాదాలు కాచుకొని ఉన్నవి. బంధువులు కూడా రావచ్చు, ఇరుగు పొరుగు వారు కూడా రావచ్చు, సాతాను కూడా రావచ్చును. కానీ ఉపవాసము చేయటం వల్ల అపాయములు ఆపబడతాయి. దేవుని స్తోత్రం. సాతాను గెలవగలడ అతని కోరునా
దేవుని ప్రేరా సాతాను గాని అపాయములు గాని ప్రమాదములు గాని గెలువలేవు. ఈ 47 దినాలు ఉపవాసము ఉండటం వల్ల దేవుని స్తోత్రుడా. రెండవదిగా చూద్దామండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం అండి. అధ్యాయం 3-4 వచనాలు. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపబడినని చాటింపుగా చాలండి. యెహోషాపాతు రాజు మీదకి బహుశా ఈ వాక్యాన్ని నేను మంగళవారం నిలబడి చెప్పానేమో. 3 జనాంగముల వారు, బలమైన జనాంగముల వారు, శత్రువులైన వారు, విరోధులైన వారు. శత్రువే బలమైన వాడుగా ఉన్నాడు, విస్తారమైన ఆయుధాలు కలిగిన వాడుగా ఉన్నాడు. యెహోషాపాతు దగ్గర జనాంగము లేదు, ఆయుధాలు లేదు, బలము లేదు, బలహీనుడుగా ఉన్నాడు. అటువంటి సమయంలో యెహోషాపాతు ఏం చేస్తాడు అనగా ఉపవాసము చేయుట. 3వ వచనములో ఉన్నది, మనస్సు నిలుపుకొని యూదంతటా ఉపవాస దినము ఆచరించాలి చాటించాడు. అందరూ ఉపవాసం ఉండాలని చాటించాడు. యెహోషాపాతు రాజును, ఆయనతో కూడా ఉన్న ప్రజలను, ఆయనతో కూడా ఉన్న వారందరూ, దేశంలో వారు అందరూ ఉపవాసం ఉన్నారు. అలాగే వారు ఉపవాసం ఉన్నారు గనక వారికి ఏమొచ్చింది? ప్రియమైన వాళ్ళరా, మనం చదువుకున్నాము క్రిందటి మంగళవారం దినమందు, దేవుని బిడ్డలారా, వారికి దేవుడు జయమును ఇచ్చుట. దేవుని స్తోత్ర. 27వ వచనం అండి. ఇలాగునా యెహోవా వారి శత్రువుల మీద వారికి జయమును గ్రహించి వారిని సంతోషపరచను చాలని. అలాగే ఎప్పుడైతే వారు ఉపవాసం ఉన్నారో అలాగ ఉండటం వల్ల జయము దేవుడు వారికి అనుగ్రహించాడు. నేనంటాను, ఈ 47 దినాలు కూడా ఎవరైతే ఉపవాసం ఉంటారో, ఉపవాసం ఉండి ప్రభు దగ్గరికి వస్తారో, దేవుని సన్నిధికి వస్తారో, వారందరూ కూడా జయము కలుగుద్ది. జయమే వారికి దేవుడిస్తాడు. ప్రియులారా, వ్యాధి ఒక శత్రువు, అప్పులు ఒక శత్రువు, సమస్యలు మరింత భయంకరమైన శత్రువు. శత్రువులే రకరకాలుగా ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు, శాంతి లేకుండా చేస్తారు, నెమ్మది లేకుండా చేస్తారు. కుటుంబంలో ఒకరికి పొత్తులుండవు, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. వారి మాట ఒకటే, వీరి మాట ఒకటైపోతుంది. ఇదంతా సాతాను పన్నాగము.
ప్రియమైన వాళ్ళను సాతాను దేవుని కుటుంబాలను, విశ్వాస సంబంధమైన కుటుంబాలను నాశనం చేయడమే వాడి పని. అవిశ్వాసంతో వాడికి పని లేదు. విశ్వాసంతోనే వాడి పనంతా. కుటుంబంలో బాధలు తెచ్చి పెడతాడు, రకరకాల శోధనలు తెచ్చి పెడతాడు. ఎంత ఓర్పుగా ఉందామన్నా ఓర్పు నశించిపోతుంది, సహనము చచ్చిపోతుంది, చాలా కోపాన్ని తెప్పిస్తాడు, కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు. కనుక ఎవరైతే 47 దినాలు దీక్షను జరిగిస్తారో, 47 దినాలు శిలువ వ్రతాన్ని ఉపవాసంతో చేస్తారో, జయము వారిదే, జయము ద్వారా వచ్చే సంతోషము వారిదే. తండ్రి గారు అన్నారు, తుపాకీ బాంబు కత్తి బల్లెము తోకు తోకు తోకు, తుపాకీ బాంబు కనుక దేవుని పిల్లలారా, ఈ 40 దినాలు దేవుని పిల్లలమైన మనము ఈ వ్రతాన్ని, ఇది చాలా గొప్ప వ్రతము. ప్రపంచంలో ఉన్న 265 దేశాలు కూడా అకుంఠిత దీక్షతో, విశ్వాసంతో చేసే వ్రతం. కానీ దేవుడు మనలకు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. ఏమో 2020 ఇంతవరకు బాగానే ఉంది. ముందు ఎలా ఉంటుందో మనకేం తెలుస్తుంది. వ్రతాలు చేద్దాం, 40 దినాలు దేవుడి దగ్గర ఉందాం. ఒక్క 2 గంటలు, 7 గంటల నుంచి 9 గంటల వరకు ఈ సన్నిధిలో ఉండిపోవాలా. జయమే, తుపాకీ బాంబు కత్తి బల్లెము. ఎన్నున్నాయండి అందులో? 4. తుపాకీ బాంబు కత్తి బల్లెము. ఏమవుతాయంటండి? తుక్కు తుక్కు అయిపోతాయి. బాంబుతో వచ్చిన బాంబు తుక్కు అయిపోతుంది, తుపాకీతో వచ్చిన తుపాకీ తుక్కే. మన మీద ఏ ఆయుధంతో వచ్చిన వ్యాధులు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఏమి వచ్చినా అన్నిటిపై చేయాలని దేవుడు మనకిస్తాడు. దేవుని స్తోత్ర. ఏ పరిస్థితులను దేవుడు తీసుకుని వెళ్ళడు. ఇది సుఖోపవాసము కాదండి, కఠినోపవాసం. 47 దినాలు కూడా ఉపవాసం నుండి ఎటువంటి మాంసపు కృతులు, అంటే మాంసపు సంబంధమైన కోణాలు ఏది కూడా మన శరీరం లోపలికి వెళ్ళకూడదు. ప్రియమైన వాళ్ళరా, అత్యంత జాగ్రత్తగా 47 దినాలు ఈ శరీరాన్ని కాపాడుకుంటూ ఎందుకు మాట్లాడుతున్నానంటే, శరీరం బలహీనమైనప్పుడు ఆత్మ బలపడుతుంది, ఆత్మ బలపడుతుంది. మాంసానికి దూరమైపోండి, మాంసం కృతులకు దూరమైపోండి. చేపదం వచ్చింది అయ్యారు, చేప కూడా వద్దు, అసలు నీసి వాసన వద్దు. సంవత్సరం అంతా మనకు నీసి మీద మనసు ఉండదు, కానీ 40 దినాలప్పుడు మనసు లాగేట దాని మీద. కానీ దాని జోలికి వెళ్ళకండి.
ఉన్నారు, ప్రతి వేదనలో ఉన్నారు, ప్రతి అవమానంలో ఉన్నారు కనుక మనం మంచాల మీద ఉందామా? వద్దు, క్రింద పడుకుందాం. సాధ్యమైతే చెప్పులు లేకుండా ఇవన్నీ కూడా పాటించినప్పుడే కనుక ఇవన్నీ ఎప్పుడు పాటిస్తామో అప్పుడు దేవుని శక్తి మనం పట్టుకోగలము. బైబిల్ అనేక మంది ఉన్నారు అలా పాటించగలం. కనుక దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండటం వల్ల అపాయములు తప్పుపడతాయి. ఉపవాసంలో ఉండటం ద్వారా జయము మనకు వస్తుంది. మూడవదిగా చూపించి ముగిస్తారండి ఎస్తేరు గ్రంథం అండి 4వ అధ్యాయం 4:16 అండి. సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండా చాలు. ఇక మూడవదిగా ఎస్తేరు ఈమె ఒక రాణి, 133 దేశాలకు రాణిగా ఉన్నారు. ఈమె తన ప్రజలకు ప్రమాదం వచ్చి పడింది. యూదులకు ప్రమాద సంకేతాలు. ఆ సమయంలో ఎస్తేరు చేసిన పని ఏమిటంటే ఉపవాసం ఉన్నది. చలికత్తెలలో ఉపవాసం ఉంచండి. అంతఃపురంలో ఉన్న వారందరినీ ఉపవాసం ఉంచండి. తన ప్రజలందరినీ కూడా ఉపవాసం ఉండమంటే 3 దినాల వారు ఉపవాసం ఉన్నారు. అలాగే వారు 3 దినాలు ఉపవాసం ఉండటం వల్ల ఆమెకి ఏమి లభించిందంటే వెళ్ళకూడని సమయంలో భర్త దగ్గరికి వెళ్ళింది, అంటే రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు పిలుపు లేకుండా రాణి అక్కడికి వెళ్ళకూడదు. అయినా ఈమె ధైర్యం చేసి రాజు దగ్గరికి వెళ్ళి నిలబడింది. అక్కడ ఉన్న మాట ఏమిటంటే రాజు దయ ఎస్తేరు మీదకు వచ్చింది అని రాయబడింది. నేనంటాను రాజు దయ కాదది, దేవుని దయ. దేవుని స్తోత్రం. ఎవరి దయండమ్మా? దేవుని దయ. గనుక ఉపవాసం ఉండటం వల్ల 47 దినాలు శిలువ ధ్యానములో ఉపవాసం ఉండటం వల్ల మూడవదిగా దేవుని దయ. మనుషుల దయ ఉండాలి, మనుషుల దయ తప్పకుండా ఉండాలి. అలాగే దేవుని దయ కూడా మనకు ఉండాలి. ఎందుకంటే ప్రభువు మనుషుల దయంలో దేవుని దయంలో ఎదిగారని బైబిల్లో ఉంది కనుక 47 దినాలు ఎవరు ఉపవాసములో ఉండి శిలువ ధ్యానాలు చేస్తారు, దేవుని దయకు వారు ప్రాప్తులైపోతారు. దేవుని దయ మన మీద ఉంటే, దేవుని ప్రేమ మన మీద ఉంటే దేవుడే స్వయంగా వచ్చి మనకేమి ఒక వ్యక్తులను ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు మరి మన దగ్గరకు వస్తారు, మనతో మాట్లాడతారు, మనం ఊహించిన విధంగా దేవుడు కార్యాన్ని చేసి పెడతాడు. అదే మన 47 దినాలు ఉపవాసం ఉండే వాళ్ళరా, ధ్యానాలు చేసిన వాళ్ళరా, దేవుడు ఏదో ఒక రూపంలో దగ్గరకు వస్తాడు. ఈ 40 దినాలు గొప్ప కార్యాలు చేస్తాడు. భయపడకండి, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. అడిగ సాధ్యమైనది లేదు. ప్రభు కృప దీవెన మీ అందరికీ తోడై ఉండను గాక. ఆమేన్. దయగల తండ్రి, ఆమేన్. దయగల తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. యేసు ప్రభువా, సర్వోన్నతుడా, మీరు ఇచ్చిన వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అందరిని ప్రేమించండి, ఆశీర్వదించండి, బలపరచండి, కార్యాలు జరిగించండి. యేసు నామమున